హాయ్ అండి, సౌత్ ఇండియన్ ఫేవరెట్ రెసిపీ కమ్మని కట్టె పొంగల్ చేసుకుందాం రండి. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రైస్ ఇంకా పెసరపప్పు ఈక్వల్ రేషియోలో 1 కప్పు తీసుకున్నాను. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడిగేసి 6 కప్పుల దాకా నీళ్లు వేయండి. ఇప్పుడు ఇందులో 4 మిరియాలు, కరివేపాకు, చిటికెడు పసుపు, 1 ఎండుమిరపకాయ, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. నీళ్లు ఒక ఉడుకు వచ్చాక కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 5 విజిల్స్ రానివ్వాలి. మీకు కొంచెం గట్టిగా కావాలి అంటే 1 కప్పు వాటర్ తగ్గించండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకొని క్రష్ చేసుకున్న మిరియాలు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, 4 ఎండుమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపు ఉడికించిన పొంగల్లో వేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా రుచిగా వచ్చింది. వెన్నెల అలా కరిగిపోతుంది. ఈ టేస్టీ పొంగల్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.